నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 9వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస చతుర్దశి తిథి ఉదయం 8:02 వరకు, అమావాస్య తిథి రాత్రి 4:28 వరకు, తదుపరి మాఘమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. శ్రవణ నక్షత్రం రాత్రి 11:29 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 3 గంటల నుండి 4:24 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:17 నుండి 3:42 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:15, చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 5:43. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు. మరల మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:12 నుండి 9:38 వరకు. యమగణ కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:49 వరకు. రేపు పుష్య అమావాస్య, దర్శ అమావాస్య, మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో మౌని అమావాస్య అని, మాఘి అమావాస్య అని పిలుస్తారు. రేపు భక్తులు పూర్తిగా మౌనవ్రతం ఆచరించి పితృదోష నివారణ కోసం పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ అమావాస్యని మౌని అమావాస్య అని పిలుస్తారు. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన అనంతరం భక్తులు కుక్కలకు, కాకులకు, గోవులకు, కుష్ఠరోగులకు ఆహార పదార్థాలను తినిపించడం ద్వారా పితృదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా రేపు గంగానది అమృతమయం అవుతుందనే విశ్వాసంతో భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో చొల్లంగి అనే గ్రామ సమీపంలో గోదావరి నది 7 పాయలలో ఒక పాయ బంగాళాఖాతంలో కలుస్తుంది. రేపు చొల్లంగి సమీప సాగర సంగమంలో పుణ్య స్నానాలు చేయటం వలన సర్వదోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. రేపటి నుండి మాఘ పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయి. రేపు అన్వాధానం. వైష్ణవులు అన్వాధానం రోజు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 11:29 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.